బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మనము ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి అన్న శీర్షికను మొదలు పెట్టుకున్నాం కదా. దాని గురించి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాము. మనిషి సామాజిక జీవి, ఇరుగు పొరుగుతో సరైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి. తద్వారా అతనికి ప్రయోజనమే, సమాజానికి కూడా ఇది ప్రయోజనమే అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. ఇస్లాం ధర్మము ఒక పరిపూర్ణమైనటువంటి జీవన విధానం, కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ వే ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే సమగ్రమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి జీవన విధానాన్ని ఇది మనకు తెలియచెప్తుంది. ప్రతి విషయాన్ని గురించి కూడా తెలియచెప్పే ఇస్లాం ఈ విధమైనటువంటి సమస్యల్లో, అంటే ఏ విధంగా ఇతరుల పట్ల మనము ఏ విధమైన వ్యవహార శైలిని కలిగి ఉండాలి, వారితో ఏ విధమైనటువంటి బంధాన్ని మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని గురించి కూడా చాలా స్పష్టంగా మనకు తెలియచెప్పడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తాడు, తఆవను అలల్ బిర్రి వత్ తఖ్వా వల తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్ అంటాడు 5వ అధ్యాయం 2వ వాక్యంలో. అంటే మీరు మంచిలో, దైవభీతికి సంబంధించినటువంటి పనుల్లో అందరికీ కూడా సహకరించండి, అదేవిధంగా చెడు పనుల్లో, అశ్లీల పనుల్లో, దుర్మార్గ పనుల్లో ఎవరికి కూడా సహకరించకండి అంటాడు. కాబట్టి మంచి పనులకు పునాది దైవము, దైవభీతి ప్రాతిపదికన ఉండాలి అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి తాను చేసే ప్రతి పనుల్లో కూడా దైవానికి భయపడ్డము, పరలోకానికి భయపడ్డము అన్నది అంతర్లీనంగా అది మిళితమై ఉన్నప్పుడు అతను చేసే పని ఏదైతే ఉందో అది సార్థకత అతనికి ఇస్తుంది. సరే, ఇరుగు పొరుగు వారికి సంబంధించి దైవగ్రంథం దివ్య ఖురాన్లో ఏం చెప్తున్నాడు అంటే 4వ అధ్యాయము 36వ వాక్యంలో వఅబుదుల్లా అంటాడు. ముందు దైవానికి భయపడండి, వలా నుష్రికు బిహి షై'a, ఆయనకు సాటి సమానము కల్పించగని అంటాడు. ఇది ప్రాథమికమైనటువంటి పునాది అయినటువంటి విషయం. అంటే ముందు మనిషి తనను పుట్టించినటువంటి సృష్టికర్తను, ఈ చరాచర సృష్టిని నడుపుతున్నటువంటి ఆ దైవాన్ని, ఆ ఏకేశ్వరుణ్ణి ముందు గుర్తించాలి, ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఆయనకు విధేయత చూపించాలి. ఇది మనిషి ప్రాథమికంగా చేయవలసినటువంటిది. అలాగే వల నుష్రికు బిహి షై'a, ఆయనకు సాటి సమానము కల్పించకూడదు. మనుషులను కానీ, లేకపోతే ఇతర జీవాలను కానీ, లేకపోతే మనము కల్పించినటువంటి కొంతమందిని కానీ ఆయనకు సాటిగా సమానంగా కల్పించకూడదు. ఇది ప్రాథమికంగా. ఆ తర్వాత వబిల్ వాలిదైని ఎహ్సాన్ అంటాడు. అలాగే తల్లిదండ్రులను మీరు ఆదరించండి అంటాడు. వబిజిల్ కుర్బా, మీ బంధువులను, వల్ యతామా, ఎవరైతే అనాథులు ఉన్నారో వారిని, వల్ మిస్కీన్, అదేవిధంగా నిరుపేదులైనటువంటి వాటిని మీరు ఆదరించండి అని చెప్పేసి చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత దైవం ఇంకా ఏం చెప్తాడు అంటే, దైవం తెలిస్తే వీటి గురించి మరికొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.